హలో యూట్యూబ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఉదయం 4:54 అలారంతో లేచి 5:05 బ్రష్ చేసుకొని వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేసాను. ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసాను. నేను ఎక్కువ టీషర్ట్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మార్కెట్లో మనం కంఫర్టబుల్గా ఉంటుంది మనం చేసే పనికి. 5:45 రూమ్ నుంచి బయటకు వచ్చాను. బయట మాత్రం వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ క్లౌడీగా మరియు పక్షుల అరుపులు మంచి కిక్కిస్తుంది, వినండి. అలా లిఫ్ట్లో కిందకి వచ్చేసి నడుచుకుంటూ షాప్ దగ్గరికి రీచ్ అయ్యాను. షాప్లో ప్రతిరోజు దీపం వెలిగించడం అలవాటు. అలానే ఈరోజు కూడా అమ్మవారి ఫోటోని క్లీన్ చేసి గంధము కుంకుమ పెట్టి అలంకరించాను. ఇలా అలంకరించిన ప్రతిసారి మా అమ్మే గుర్తుకొస్తుంది. ఎందుకంటే చిన్నతనంలో ప్రతి శనివారం దేవుడి గుడిలో అమ్మతో పాటు కూర్చొని అమ్మ క్లీన్ చేసిస్తే ఫొటోస్కి మేము గంధం బొట్టు పెట్టేవాడిని. ఇలా మనం దీపం వెలిగించి అమ్మవారి దీవెన తీసుకొని మార్కెట్ మొదలు పెట్టాము. ఇదే నా వెహికల్. మార్కెట్ స్టార్ట్ అయ్యాము. వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఉంటే వెదర్ నాకు చాలా ఇష్టం. నైట్ పడిన వర్షానికి సేల్ అంతగా ఉండదు, కానీ ప్రతిరోజు మార్కెట్ వెళ్ళాలి, ప్రతి షాప్ని అడగాలి. అది నా డ్యూటీ కాబట్టి బయలుదేరాను మార్కెట్కి. చాలా మూవీస్లో చూసే ఉంటారు హైటెక్ సిటీ టవర్స్ పక్క నుంచి మెట్రో వెళ్ళడము. ఈరోజు నా ఫోన్లో కూడా రికార్డింగ్ అయింది. చాలా బాగుంది. వెదర్ కూడా దానికి అనుకూలంగా ఉంది. వీడు తమ్ముడు సాయి. వీడిని ఛాయ్ ఛాయ్ అని చెప్పి మార్నింగ్ నుంచి ఏడిపిస్తున్నాను వీడిని. నేను మొదటి అవుట్లెట్ రీచ్ అయ్యాను. అవుట్లెట్ పేరు ఆంజనేయుల కిరాణా. హనుమంతుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ఓనర్ అడిగిన ప్రతి స్టాకు మేము ఇచ్చేసి బిల్ రాసి అమౌంట్ తీసుకొని నెక్స్ట్ అవుట్లెట్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా స్టాక్ ఇచ్చేసి సాయిని ఆట పట్టిస్తున్నా, వినండి. సాయి, నిన్ను కాదురా ఛాయ్ అన్నారా అన్నాని. సాయి సాయి, అరే నిన్ను కాదురా అన్నకు ఛాయ్ అడుగుతున్నా. డబ్బులు తీసుకొని ఇద్దరం కలిసి టీ తాగాము. ఛాయ్ ఎలా ఉందంటే బాగుందని అంటున్నాడు. టీ కంప్లీట్ చేసేసి మార్కెట్కి వెళ్ళిపోయాము. ఇద్దరం మాట్లాడుకుంటూ మార్కెట్ చేస్తూ ప్రతి షాప్కి అడుగుతూ ఆర్డర్ ఇచ్చేస్తూ వెళ్తున్నాము. అలా ఆర్డర్ ఇచ్చే క్రమంలో నిన్న ఒక అవుట్లెట్కి ఆర్డర్ వేయాలి, గుర్తు చేయని చెప్పి సాయి గారిని అడిగాను. వాడు గుర్తు చేయలేదు. ఎందుకు గుర్తు చేయలేవు అని అడిగినందుకు వాడు దాన్ని ఎస్కేప్ చేయడానికి అన్న జేఎస్ పాన్ షాప్కి స్టాక్ వేద్దాము ఆపు బండి అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాడు. అది జేఎస్ పాన్ షాప్ కాదురా, జేఎస్ ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి చెప్తున్నాను. ఓనర్ ఇంటి నుండి తుక్కు కొడతారని చెప్తే వాడు నేను నవ్వుకుంటూ మార్కెట్ చేస్తున్నాము. ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఫన్నీ టాపిక్స్ మా సాయితో అనుభవం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాము. మీకు కూడా ప్రతిరోజు ఈ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇలా లాస్ట్ అవుట్లెట్కి స్టాక్ డెలివరీ చేసి వెహికల్ వేసుకున్న స్టాక్ అంత పర్ఫెక్ట్గా లేదని చెప్పేసి షాప్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే ఏ షాప్కి మనం ఇంకా ఎన్నెన్ని కేసులు వేయాలి, ఏ షాప్ వాళ్ళు తీసుకుంటారు, ఎంతెంత తీసుకునే డిస్కషన్, దానికి లోడింగ్ ఎంతెంత వేయాలనేది మా ఇద్దరి మధ్యలో కంటిన్యూస్గా డిస్కషన్ జరుగుతూనే ఉంది. అలా మాట్లాడుకుంటూ గోడౌన్ రీచ్ అయిపోయాము. ఒక 20 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఇద్దరము రూమ్కి వెళ్ళేసి టిఫిన్ చేసి మళ్ళీ వచ్చేసాము. లోడ్ వేసుకొని మళ్ళీ సెకండ్ ట్రిప్కి మార్కెట్ స్టార్ట్ అయ్యాము. మార్కెట్ వెళ్ళేటప్పుడు చాలా వర్షం పడింది. రికార్డింగ్ చేయలేదు, ఎందుకంటే ఫ్లైఓవర్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉండే. ఈ ట్రాఫిక్ వల్ల నేను రికార్డింగ్ చేయలేదు. ఏదో అనుకుని లోడ్ వేసుకున్నాము, కానీ వర్షం కారణంగా ఏ షాప్కి వెళ్ళినా రిజెక్షన్ చూసాము. ఈరోజు వద్దు. ప్రతి షాప్ దగ్గర ఆపాము, అడిగాము. మేము ఏదైతే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకు ఉన్నామో ప్రతి షాప్ దగ్గర అడిగాము. ప్రతి షాప్ దగ్గర ఎవరు అడిగినా కూడా రిజెక్షన్, వద్దు. అయినా సరే అని చెప్పేసి ఎలాగో ప్రతి షాప్ టచ్ చేయాలి కాబట్టి ప్రతి షాప్ని అడిగాము. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఎంతో ఎక్స్పెక్టేషన్తో సెకండ్ ట్రిప్ వెళ్ళాం, కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అంతా మార్కెట్ కంప్లీట్ చేసుకొని హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఆగాము. ఇక్కడ నేను సాయి ఒక బెట్టింగ్ పెట్టుకున్నాము. మనం ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వచ్చేలోపు మెట్రో ట్రైన్ వస్తే కనుక నేను నీకు టీ తాగిపిస్తాను, రాకపోతే నువ్వు నాకు టీ తాగిపియాలి అని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఇక్కడ రావాలి మెట్రో, రాకపోతే రా చెప్పు, వస్తుంది. రాకపోతే చెప్పు, రాకపోతే పెట్టు. వచ్చిందనుకో నేను నీకు ఛాయ్ తాగిస్తాను.
రాలేదు అనుకుంటున్నా నాకు చాయ్ సరే పక్క సిగ్నల్ వచ్చింది చూడు, సిగ్నల్ పడింది ఇంకా రాలే ఇంకా వెళ్ళిపోతున్నాం, మనం దాటిపోతున్నాం. చాయ్ వస్తుందా రాదా? వీడియోలో కనబడలేదు కానీ మెట్రో ట్రైన్ వచ్చింది. సాయిగాడు భూమిగాడు వాడే గెలిచాడు. వాడు ఆనందం మాత్రం పట్టలేదు ఆ ఛాయ్ కోసం. వీడియోలో మెట్రో రైలు వెళ్ళినట్టు కనిపించలేదు కానీ మీరు సౌండ్ వినండి, అర్థమవుతుంది. మా పై నుంచే మెట్రో వెళ్ళింది. అలా గోడౌన్ దగ్గర వెహికల్ పార్క్ చేసేసాము. అలా వచ్చి వాడు విన్నందుకని టీ తాగి ఈ డేని ఇలా కంప్లీట్ చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.